ఇటువంటి వాళ్ళందరికీ ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్తా ఉన్నారు. అక్క క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉంటాయి. ఆ వాస్తవాల్ని తెలుసుకోకుండా అవి జీర్ణించుకోలేనటువంటి ఏ పార్టీ అయినా సరే ఇలాంటి ఫలితాలు ఎదురవుతాయి అని చరిత్ర చెప్తోంది. ఇప్పుడు మళ్ళీ కాదు వర్తమానం కాదు కూడా అదే చెప్పింది. మీ మీరొక్క మాట రాంగ్ మాట్లాడరు. తెలుసు ప్రజలు వీళ్ళు తెలుసుకునే లోపల తెలుసు వాళ్ళకు, ఓకే, పరిపాలించే వాళ్ళకు తెలుసు. తెలిసి కూడా మేము కష్టపడి తెచ్చినటువంటి వారసత్వాన్ని మేము వదులుకోవద్దు అనుకుంటారు. అవును అవును. మరొకరికి అప్పగించడం ఎంత అనుకుంటారు. కాబట్టి పక్కనున్న వాళ్ళందరినీ అనుమానిస్తారు. దానికి భిన్నంగా జవాబు చెప్తే పక్కనున్న వాళ్ళందరినీ అనుమానిస్తారు. అధికారానికి ఉన్నటువంటి వీక్నెస్ అది. మనం ఉంటే కూడా అటువంటి దానికి అలాగే అలవాటు ఉంటామేమో. ఎవరమైనా. ఎస్. కాబట్టి అది అది అధికారాన్ని అధికారాలు రావటం ఒక ఎత్తు అయితే నిలబెట్టుకోవటం చాలా కష్టం. అందుకని ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లా కొంతమంది దూరంగా ఉంచారు. ఇప్పుడు జ్యోతి బోస్ ఉన్నాడు, ఆయన కొడుకు చందన్ బోస్ని ఇంత రాజకీయాలకు దూరంగా ఉంచాడు. ఏ ఒక్క చిన్న పదవి కూడా ఇయ్యలేదు. అట్లా చాలా మంది కూడా అట్లా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ ప్రధానమంత్రి మోడీకి అదే అడ్వాంటేజ్. కుటుంబ సభ్యులను ప్రమోట్ చేసేందుకు ఆయనకు అవకాశం లేదు. కాబట్టి సహజంగానే అనేక ఆరోపణలు, కుటుంబం మీద వచ్చేటువంటి ఆరోపణలు అనేటువంటి వాటిని పక్కకు తప్పించుకుని విజయం సాధించేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. సరే, ఇప్పుడు బీజేపీ కూడా వెస్ట్ బెంగాల్ వాళ్ళకు ఒక హామీ ఇచ్చారు. తాము అధికారంలో కనుక వస్తే 3D పాలసీ, డిటెక్ట్, డిలేట్, డిపోర్ట్. సో ఈ 3 ఖచ్చితంగా చేసి తీరుతాము అక్రమ చొరబాటుదారుల విషయంలో అని చెప్పేసి అన్నారు. అక్రమ వలసదారుల విషయంలో ఏరేస్తాము అని చెప్పారు. ఇది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అంత ఈజీ అవుతుందంటారా? ఇప్పుడు అక్రమ వలసదారులు అంటే ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్ల నుంచి కూడా అట్లే వలస కొనసాగిందా? కొనసాగితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? మమతా బెనర్జీ ఏం చేసింది? తర్వాత సరిహద్దు భద్రత అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటది. కాబట్టి అదొక ఇష్యూగా లైవ్గా ఉంచి దాన్ని ఒక ఇష్యూగా వాడుకోవటం కాకుండా ఇప్పటికైనా బీజేపీ అధికారులు ఉన్నటువంటి రాష్ట్రంలో రెండింటిని కూడా ఆ ఇన్ఫిల్ట్రేషన్ ఆపాలి. రెండోది, ఇన్ఫిల్ట్రేషన్ ఈ 12 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళే ఇన్ఫిల్ట్రేట్స్. అంతకుముందు వచ్చిన వాళ్ళంతా మనం ఆహ్వానించినటువంటి వాళ్ళే. లెవెల్గా మనం ఉన్నాం, వాళ్ళకు మానవత్వంగా తోడ్పడ్డాం. తర్వాత మిత్ర ప్రభుత్వం ఉంది అక్కడ బంగ్లాదేశ్లో, ఇప్పుడు శత్రు ప్రభుత్వం వచ్చింది. కానీ కాబట్టి అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి ఖచ్చితంగా వాటిని కలుపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ దేశమైనా ఏ దేశానికి రానివ్వట్లేదు. వాళ్ళ అమెరికా కూడా అదే స్థితిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది భారమే. కాబట్టి దాన్ని నిజాయితీగా అరికట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ 10 ఏళ్లలో వచ్చినటువంటి వాళ్ళు, గతంలో వచ్చినటువంటి వాళ్ళు ఫ్రెండ్లీగా ఇన్వైట్ చేశాం, జాబులు ఇచ్చాం, వసతి సౌకర్యంగా ఇవన్నీ కూడా హ్యుమానిటీ తోటి ఫ్రెండ్లీ. కేవలం అక్కడ ఉన్నటువంటి హసీనా మనం 2 దేశాలుగా వివరించినాయి తప్ప మిగతా ఫ్రెండ్షిప్లో తేడా లేదు. ఒకరికొకరు కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ పరిపాలించాం. కాబట్టి అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం వాళ్ళ మీద ముద్ర వేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు బీజేపీ బయట పార్టీ అని చెప్పేసి చాలా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది. ఇది హిందీ, హిందుస్థాన్ అనేటువంటి దాన్ని ఆవిడ చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. దీన్ని తిప్పికొట్టడానికి అమిత్ షా ఒక మంచి కౌంటర్ కూడా ఇచ్చారు. ఏంటంటే వాళ్ళ అధికారంలోకి వస్తే తమ ముఖ్యమంత్రి బెంగాల్ గడ్డపై పుట్టినటువంటి వ్యక్తే ఉంటాడు అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే సన్ ఆఫ్ ద సాయిల్ అనేటువంటి కార్డ్ అక్కడ ప్లే చేశారు. అది వర్కౌట్ అయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాళ్ళకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని కూడా ఎక్స్పోజ్ చేశారు బానే. ఎందుకంటే బెంగాల్ నుంచే మా ప్రభుత్వం ప్రారంభమైంది, మా పార్టీ ప్రారంభమైంది. ఇవాళ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సూత్రాలు అమలు చేస్తాం, ఆయన ఆశించిన లక్ష్యాలు సాధిస్తాం. ఇవన్నీ కూడా సహజంగానే నాన్ బెంగాలీ పార్టీ అన్నటువంటి మమతా బెనర్జీకి కౌంటర్ చేయడానికి ఉపయోగపడినాయి. తన మీద ఇప్పుడు మమతా బెనర్జీ మీద సువేందు అధికారి గెలిచిండంటే ఇదే కారణం. అంటే బయట పార్టీగా భావించలేదు. మమతా బెనర్జీ ప్రయత్నం చేసినా ఆ విషయంలో సక్సెస్ కాలేదు. దానికి కారణం నేను చెప్పినటువంటి 1-2 కారణాలు ముందు పెట్టి వాళ్ళు క్యాంపెయిన్ చేయగలిగారు. సరే, ఇప్పుడు మరి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వీళ్ళు అంటే ఇటు సువేందుకు, దిలీప్కు ఉంది. వీళ్ళిద్దరు సీఎం రేస్లో ఉన్నారంటున్నారు. అవకాశం ఎక్కువ ఎవరికి ఉంటుంది? బీజేపీలో ప్రెడిక్ట్ చేయలేమండి. ఎందుకంటే ఆ విషయంలో